ఎగ్జామ్లో మనకు మెంటల్ ఎబిలిటీ అనేది చాలా కీలకము. ఈ మెంటల్ ఎబిలిటీలో మనకు 90 మార్క్స్ వస్తాయి. మరి ఇందులో చూసినట్లయితే ముందుగా మనకోటి ఈక్వేషన్స్ను తుల్యం చేయడం, అంటే గణిత సమీకరణాలు తుల్యం చేయడం నుంచి మనకు 10 మార్క్స్ రావడం జరుగుతుంది. దీని నుంచి 10 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. ఇది చాలా ఈజీ. మరి ఇప్పుడు కొన్ని మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని ఏ విధంగా ఎగ్జామ్ రావడం, దాన్ని ఎలా చేయాలని చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే, ఈ క్రింది ప్రశ్నలలో కొన్ని ప్రాథమిక పరిక్రియల గుర్తులను తప్పుగా ఉపయోగించడమైనది, అందువలన సమీకరణము సరి అయినది కాదు. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సరైన దానిని ఎన్నుకొని సమీకరణము సరి అయినదిగా మార్చం అని ఈ విధంగా ఇస్తారు. అంటే మనకు ఇక్కడ ఒకటి ఇచ్చింది క్వశ్చన్ ఏంది, 17 - 3 × 6 = 45. ఈ విధంగా ఇచ్చిండు. కింద కొన్ని ఆప్షన్స్ 5 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ గుర్తులు ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ గుర్తులు ఏవైతున్నాయి ఇవి తప్పుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో నుంచి మనం ఒక సరైనటువంటి ఆప్షన్ తీసుకొని వీటిలో ప్రతిక్షేపించినట్లయితే మనకు ఆన్సర్ అనేది 2 ఈ సమీకరణం అనేటువంటిది తుల్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 5 ఆప్షన్స్ లో మనం ఒక దాన్ని తీసుకొని సమీకరణాన్ని తుల్యం చేయాలి. తుల్యం చేస్తే మనకు అప్పుడు ఏమవుతుందంటే LHS = RHS అనేది రావాలి. ఇది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ = రైట్ హ్యాండ్ సైడ్. ఇది మనకు వచ్చినట్లయితే అప్పుడు ఈ సమీకరణం అనేటువంటిది తుల్యం అవుతుంది. మరి ఇదంతా చేయాలంటే దీనికొద్ది ముందు మనము ఒక బాడ్మాస్ రూల్ అనేటువంటిది నేర్చుకోవాలి. ఇది ఏంటంటే బాడ్మాస్ రూల్ ఇది బాడ్మాస్ రూల్ లో మనకు ఈ మొత్తం అబ్రివేషన్ తీసుకున్నట్లయితే B అంటే బ్రాకెట్, B ఫర్ బ్రాకెట్ అండ్ O ఫర్ ఆఫ్. ఆఫ్ అనగా ఇంటూ చేయాలి. పేరు మనకి ఆఫ్ ఇస్తే ఇంటూ చేయాలి. నెక్స్ట్ D అంటే డివిజన్, నెక్స్ట్ M ఫర్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ A ఫర్ అడిషన్, ప్లేస్ చేయాలి. నెక్స్ట్ S ఫర్ సబ్ట్రాక్షన్, మైనస్. ఇది ఈ రూల్ అనేటువంటిది మనం పాటించాలి. ఎప్పుడు ఈ గణిత సమీకరణాలను తుల్యం చేయమని అడిగినప్పుడు ఈ రూల్ ప్రకారం చేయాలి. ఫస్ట్ మనకు ఒకవేళ ఇచ్చినటువంటి సమీకరణం బ్రాకెట్ ఉంటే ఫస్ట్ మనం బ్రాకెట్ చేయాలి. తర్వాత ఆఫ్ ఉంటే ఇంటూ చేయాలి. తర్వాత డివిజన్ ఉన్నట్లయితే డివిజన్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఈ విధంగా ఈ ప్రయారిటీని మనము పాటించాలి. ఈ ప్రయారిటీని మనం పాటించి చేసినట్లయితే మనకు సమీకరణం అనేటువంటిది సరిగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చూద్దాం. ఇప్పుడు ఈ సమీకరణాన్ని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ ఈ వాల్యూని ప్రతిక్షేపం, ఇక్కడ 17 - 3 × 6 = 45 ఇచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ యొక్క వాల్యూస్ ఏవైతున్నాయో ఈ వాల్యూస్ మొత్తం ఇందులో ప్రతిక్షేపించాలి. ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ లో మైనస్ ప్లేస్ ఏం చేయాలి, ఇంటూ చేయాలి. తర్వాత ఇంటూ ప్లేస్ లో ఈక్వల్ ప్లేస్ లో మైనస్. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. 17 - 3 × 6 = 45. ఇది ఇచ్చినటువంటి సమీకరణం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 17 ఈ వాల్యూస్ పరిచయం ఏముంది, ఇక్కడ ఇంటూ 3 ఇంటూ ప్లస్ ఇక్కడ ఏం చేయాలి =6, ఇక్కడ ఈక్వల్ ప్లేస్ ఏం చేయాలి -45. ఈ విధంగా వాల్యూస్ మనము ఇందులో రాసిన తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ ఇంటూ ఉంది, మైనస్ ఉంది, ఇంటూ మైనస్. ఇప్పుడు మనకు బాడ్మాస్ రూల్ లో ఫస్ట్ ఏది వస్తుంది, ఇక్కడ ఇంటూ వచ్చింది అవునా, ఇంటూ తర్వాత మైనస్ వస్తుంది. కాబట్టి ఈ బాడ్మాస్ రూల్ లో ఇంటూ ఫస్ట్ వచ్చింది, తర్వాత మైనస్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇంటూ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 17 × 3 = 51 6 - 45. ఓకే, ఇప్పుడు 51 45 లోకి వెళ్ళి 6 తీసేయాలి అవునా. ఇప్పుడు ఏమొస్తుంది మనకు 39 వస్తుంది. ఏమొస్తుంది 39 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెద్దదానికి వాల్యూ మైనస్ ఉంది కాబట్టి మనకు మైనస్ ఇక్కడ రాయాలి. కాబట్టి 51 అనేది 39 కు సమానం కాదు. కాబట్టి
ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ రైట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ అనేది సరిగ్గా ఈక్వల్ గా లేదు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి సమీకరణం అనేది ఇది ఈ వాల్యూస్ అనేది రావు. LHS నాట్ ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి ఇచ్చినటువంటి ఈ గుర్తులు అనేటువంటివి ఇది మనకు ఇందులో రాదు. నెక్స్ట్ ఏం చేయాలి అప్పుడు? నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లో ఉన్నటువంటి గుర్తులను ప్రతిక్షేపించాలి. చూడండి ఇప్పుడు 17 - 3 × 6 = 45. ఇప్పుడు తీసుకుంటే మరి మైనస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఈజ్వల్ ఉంది. మైనస్ ఇంటూ ఈజ్వల్, ఇక్కడ మైనస్ ఇంటూ ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ఇది మల్టిప్లికేషన్ చేయాలి. ఉన్నది 17 - 3 × 6 = 18 = 45. ఇప్పుడు 17 - 18 ఇక్కడ ఏమొస్తుంది? -1 = 45. ఇక్కడ చూడండి 17 - 18 లకి వెళ్ళి 17 తీసేస్తే 1 వస్తుంది. ఇక్కడ పెద్దదానికి మైనస్ వాల్యూ ఉంది కాబట్టి మైనస్ రాయాలి. సో ఇక్కడ ఇది కూడా మనకు రాంగ్. LHS నాట్ ఈక్వల్ టు RHS. -1 అనేది 45 కి ఈక్వల్ కాదు కాబట్టి ఇది కూడా ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ థర్డ్ చేయాలి. థర్డ్ చూడండి, ఇక్కడ థర్డ్ది 17. ఇప్పుడు డైరెక్ట్ మనం ఈ గుర్తులను ఇందులో సబ్స్టిట్యూట్ ప్రతిక్షేపిద్దాము. ఈజ్వల్ టు ఉంది కాబట్టి ఈజ్వల్ టు ఇక్కడ 3 ఏముంది? ఇంటూ 6 - 45. ఓకేనా? ఇప్పుడు సేమ్ చూడండి, ఇక్కడ ఈజ్వల్ టు ఇంటూ మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి మనం? ఫస్ట్ అంటే 17 మల్టిప్లికేషన్ చేయాలి. ఇంటూ అండ్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 3 × 6 = 18 - 45. సో 17 18 లకి వెళ్ళి 45 తీసేద్దాం మనము. 27 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 27. ఇది పెద్దదానికి ఎంత ఉంది? 45 మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ యాడ్ చేయాలి. -27 వస్తుంది. కాబట్టి ఇక్కడ 17 - 27 అనేది ఈక్వల్ కావు కాబట్టి LHS నాట్ ఈక్వల్ టు RHS. సో ఈ థర్డ్ ఆన్సర్ కూడా రాంగ్. థర్డ్ కూడా రాంగ్. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ ఫోర్త్ తీసుకోవాలి. ఫోర్త్ ఏముంది? 7 డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూషన్. 17 × 3 తర్వాత -6 = 45. చూడండి, ఇక్కడ 17 × 3 - 6 = 45. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ ఇంటూ ఉంది, మైనస్ ఉంది, ఈజ్వల్ ఉంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఫస్ట్ ఉంది ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? సబ్స్ట్రాక్షన్ చేయాలి, మైనస్ చేయాలి. ఇప్పుడు 17 × 3 = 51 - 6 = 45. చూడండి 51 లకి వెళ్ళి 6 తీసి మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 45. 45 = 45. సో ఇప్పుడు ఇక్కడ LHS = RHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ రైట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ తోని ఈక్వల్ అయింది కాబట్టి మనకు ఇది ఆన్సర్ కరెక్ట్. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనకు ఏ గణిత సమీకరణం ఇచ్చినా కూడా ఇలా ఇచ్చినటువంటి వాల్యూస్ నా సమీకరణం ప్రక్షేపించి ఈ బార్డ్ మాస్ రూల్ లో ఉన్నటువంటి ప్రయారిటీ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ చేయాలి, తర్వాత హాఫ్ అంటే ఇంటూ చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. ఈ విధంగా చేయాలి. ఒకవేళ ఈ ఆర్డర్ లో మనకు సపోజ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్ ఇస్తే ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఒకవేళ ఈ 3 ఇచ్చాడు మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఒకవేళ అడిషన్ మైనస్ సబ్స్ట్రాక్షన్ రెండే ఉన్నట్లయితే ఫస్ట్ ఏం చేయాలి? అడిషన్ చేయాలి, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి ఈ బార్డ్ మాస్ రూల్ లో ఉన్నటువంటి ప్రయారిటీ ప్రకారము ఈ విధంగా మనం చేసినట్లయితే మనకు కరెక్ట్ గా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 3 + 2 × 1 = 7. ఇది ఇచ్చినటువంటి సమీకరణం. దీన్ని మనం తుల్యం చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ది ఇంటూ ప్లస్ ప్లస్ ఇంటూ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ డివిజన్ ఇంటూ ప్లస్. ఇవి ఇచ్చినటువంటి ఆప్షన్స్. మరి ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ సింబల్స్ ఇచ్చినటువంటి గుర్తులను ఈ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేసి మరి మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ తీసుకోండి. 3 డైరెక్ట్ ఈ వాల్యూని ఇందులో ప్రతిక్షేపిద్దాం. ఓకేనా? 3 × 2
ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 7. ఈ వాల్యూస్ డైరెక్ట్. ఇప్పుడు మనకు మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది. మల్టిప్లికేషన్, అడిషన్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో బాడ్ మాస్టర్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ ఆర్డర్లో ఫస్ట్ ఏముంది ఇక్కడ దీని అంటే మల్టిప్లికేషన్, అడిషన్. ఈ రెండులో ఫస్ట్ మల్టిప్లికేషన్ కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి 3 ఇంటూ 2 వేస్తే ఇప్పుడు 3 2 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 7. నెక్స్ట్ అడిషన్ 6 ప్లస్ 1 7 ఈజ్ ఈక్వల్ 7. సో మనకు LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది. కాబట్టి మనకి ఇది కరెక్ట్. సో ఇచ్చిన ఆప్షన్ లో ఫస్ట్ వన్ ఇది కరెక్ట్. ఇక ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనకు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ ఎగ్జామ్ లో అయితే చేయలేదు, ఎందుకంటే మనకు టైం వేస్ట్ అయింది. కానీ ఇప్పుడు మాత్రం మనం చేసి చూద్దాం ఒకటి. ఇప్పుడు చూద్దాం, సెకండ్ కూడా తీసుకుందాము. 3 ప్లస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 7. ఇది నెక్స్ట్ ఇక్కడ అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 3 ప్లస్ 2 1 2 ఈజ్ ఈక్వల్ 7. 3 ప్లస్ 2 ఎంత 5 ఈజ్ ఈక్వల్ 7. సో LHS నాట్ ఈక్వల్ టు RHS. కాబట్టి సెకండ్ ఆప్షన్ రాదు. అట్లా ఇట్లా మనం ప్రతి ఆప్షన్ చేయాలి. కానీ ఫస్ట్ కనుక మనకు LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చినట్లయితే అక్కడికి ఆపేసి ఆప్షన్ ఆన్సర్ కాబట్టి నెక్స్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదొకటి. తర్వాత ఇందులో ట్రిక్ ఏంటంటే మళ్ళీ ఈ ఇది గణిత సమీకరణాలు తుల్యం చేయడంలో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఒకటి ఈజ్ఈక్వల్ టు కంపల్సరీ ఉండాలి. ఈజ్ఈక్వల్ టు లేనట్లయితే మనం దాన్ని చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. దీంట్లో ప్లస్ మల్టిప్లికేషన్ ప్లస్ ఈజ్ఈక్వల్ ఉంది, ప్లస్ ఇంటూ ఈజ్ఈక్వల్ ఉంది. నెక్స్ట్ ఈజ్ఈక్వల్ ఇంటూ మైనస్, ఇక్కడ ఈజ్ఈక్వల్ ఉంది, ఇంటూ ఈజ్ఈక్వల్ ప్లస్ ఈజ్ఈక్వల్ ఉంది. ఫిఫ్త్ డివిజన్ ఇంటూ ప్లస్. ఈ విధంగా ఉన్నట్లయితే ఇది మనము చేయకూడదు. ఇది రాదు మనకు అసలు, ఎందుకంటే రెండు సమాన LHS RHS రావాలి. కాబట్టి ఈ విధంగా ఉన్నట్లయితే ఆప్షన్ మనం ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఫస్ట్ ఆప్షన్స్ లో ఈజ్ఈక్వల్ టు ఏదైతే లేదో దాన్ని సింపుల్ గా రాంగ్ ఉంటుంది. కాబట్టి అది చూసుకోవాలి, అదొకటి. ఓకేనా, ఇది మనకి ఈ విధంగా చేయాలి. మిగతా చేసిన కూడా ఎలాగో రాదు. ఇప్పుడు చూడండి, కాకపోతే ఇక్కడ మళ్ళీ టెస్ట్ చేద్దాం. థర్డ్ చూద్దాం. ఓకేనా, థర్డ్ ఉన్నటువంటి సింబల్స్ ప్రెస్ చేద్దాం. 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ 7. ఇది 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 మైనస్ 7. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది అండ్ సబ్స్ట్రాక్షన్ ఉంది. ఇక్కడ మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్ అంటే ఇంటూ ఉంది మైనస్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి 3 ఈజ్ ఈక్వల్ టు 2 1 2 మైనస్ 7. ఇప్పుడు 3 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 7 ఎంత అవుతుంది, 5. ఇప్పుడు పెద్ద దానికి ఏముంది, 7 కు మైనస్ వాల్యూ కాబట్టి మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. సో ఇక్కడ LHS నాట్ ఈక్వల్ టు RHS అంటే 3 అనేది మైనస్ 5 కి సమానం కాదు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. 3 ఏముంది, ఇంటూ ఫస్ట్ ఇంటూ 2. నెక్స్ట్ ఏముంది, ఈజ్ ఈక్వల్ 1. నెక్స్ట్ ప్లస్ 7. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంటూ ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఉంది, అడిషన్ ఉంది. ఫస్ట్ మనము ఇంటూ చేద్దాం. 3 2 6 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 7. ఇప్పుడు 6 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇది కూడా రాంగ్. LHS నాట్ ఈక్వల్ టు RHS. LHS నాట్ ఈక్వల్ టు RHS. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఫిఫ్త్ చూద్దాం. ఓకేనా, ఫిఫ్త్ ఆప్షన్ కూడా ఒకసారి. ఫిఫ్త్ చూస్తే మనకు ఈజ్ఈక్వల్ టు లేదు కాబట్టి రాదు. చూడండి, ఇక్కడ 3 డివిజన్ 2 ఇంటూ 1 ప్లస్ 7. ఇక్కడ ఈజ్ఈక్వల్ లేదు మనకంటే ఇందులో వచ్చినటువంటి ఆప్షన్స్ లో సింబల్స్ లో గణిత గుర్తుల్లో ఈజ్ఈక్వల్ లేదు కాబట్టి ఇది ఆల్రెడీ రాదు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈ ఆప్షన్స్ లో ఆన్సర్ ఏది, ఫస్ట్ కరెక్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఈ విధంగా ప్రతి ప్రాబ్లం లో ఈ గుర్తులను సబ్స్టిట్యూట్ చేసి మనము ఈ విధంగా చేసి ఏదైతే ఎక్కడైతే ఆన్సర్ వస్తుందో అక్కడికి ఆపేసి నెక్స్ట్ చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ విధంగా చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 17 ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 2 ఇంటూ 3. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ ఇంటూ. ఇక్కడ
ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లో ఇది మనకు రాంగ్ వస్తుంది. ఈక్వల్ టు ఉండాలని చెప్పినాం కదా, ఈక్వల్ లేదు, ఫిఫ్త్ రాంగ్ వచ్చింది. నెక్స్ట్ మిగతా అన్ని కూడా ఈ సింబల్స్ అన్ని గుర్తులను ఇందులో ప్రక్షేపించి ఆన్సర్ రాబడతాం. చూడండి ఇప్పుడు డైరెక్ట్ గా ఇందులో ప్రక్షేపిద్దాము. చూడండి 17 ప్లస్ 7 మైనస్ 2 ఈక్వల్ 3. ఇది ఫస్ట్. ఇప్పుడు ప్లస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఇక్కడ బాటమ్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేయాలి. 17 ప్లస్ 4 ఎంత, 24 మైనస్ 2 ఈక్వల్ టు 3. 24 మైనస్ 2 ఎంత, 22 ఈక్వల్ టు 3. సో ఇది రాంగ్. LHS నాట్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ ఫస్ట్ ఇది రాంగ్ కాబట్టి సెకండ్ ఆప్షన్, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకోండి. 17 మైనస్ 7 ఇంటూ 2 ఈక్వల్ టు 3. 17 మైనస్ 7 ఇంటూ 2 ఈక్వల్ 3. ఇప్పుడు మైనస్ ఉంది, ఇంటూ ఉంది. మైనస్ ఇంటూ ఫస్ట్ ప్యాడ్ లేదు, ఇది ఫస్ట్ ఏంది ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ చేయాలి. ఇప్పుడు 17 రాయి, మైనస్ మైనస్ 7 2 ఎంత, 14 ఈక్వల్ టు 3. ఇప్పుడు 17 మైనస్ 14 ఎంత అవుతుంది, 3 ఈక్వల్ టు 3. సో మనకి LHS ఈక్వల్ టు RHS అను. కాబట్టి ఆన్సర్ ఏది, ఆప్షన్ ఏది, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. మిగతా అని చేయాల్సిన అవసరము లేదు. ఈ విధంగా నెక్స్ట్ మరొక లెక్క చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 15 ఇంటూ 5 మైనస్ 4 ఈక్వల్ 12. ఇది ఇచ్చినటువంటి సమీకరణం. ఇందులో గుర్తులు మనకు తప్పుగా ఉన్నాయా చూడండి. ప్రాథమిక పరిక్రియలు గుర్తులను తప్పుగా ఉపయోగించడం అనేది కాబట్టి అందువల్ల ఇచ్చిన ప్రత్యామ్నాయం నుండి సరైన దాన్ని ఎన్నుకొని సమీకరణం సరైనదిగా మార్చాలి. ఈ విధంగా క్వశ్చన్ వస్తుంది మనకు. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఇచ్చింది, ఇందులో గుర్తులు అనేవి రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు కింద ఇచ్చినటువంటి 5 ఆప్షన్ నుంచి ఒక ఆప్షన్ ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దాన్ని తీసుకొని ఇందులో ఉంచమని చెప్పాడు. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్ నుంచి ఈ గుర్తులను ఇందులో ప్రతిక్షేపిద్దాం. ప్రతి దాని నుంచి కూడా ఈ గుర్తులను ఇందులో ప్రతిక్షేపిద్దాం. ఇప్పుడు చూడండి 15 డివిజన్ 5 మైనస్ కాబట్టి ఇంటూ వస్తుంది. ఇక్కడ ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 12. 15 డివిజన్ 5 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 12. ఇప్పుడు దీన్ని ఏం రాసి 15/5 ఇట్లా రాసుకోవచ్చు. ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 12. 5 1 జా అండ్ 5 3 జా, అవునా? 5 ఎక్కం 5 5 మూల 10. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు ఏమో 3/1 అంటే ఏం రాసుకోవచ్చు, 3 ఇంటూ 4 ఈక్వల్ టు 12. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. 3 4 జా 12, 3 4 12. 12 ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ మనకు LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది. LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి ఇచ్చిన ఆప్షన్ ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. ఈ విధంగా మనకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వచ్చింది, మిగతా చేయాల్సిన అవసరము లేదు. ఇది మనకు ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. సెవెంత్ క్వశ్చన్ చూద్దాము. 36 మైనస్ 9 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 8. ఇది NMS 2017 లో అడిగింది ఈ క్వశ్చన్. ఓకేనా? ఇది చూడండి ఇక్కడ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 36 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 4 మైనస్ 8. ఓకేనా? ఈ వాల్యూస్ ఇందులో ఇది. ఓకేనా? ఇప్పుడు ప్లస్ ఉంది, 36 ఈజ్ ఈక్వల్ టు తర్వాత ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ మైనస్ లేదు ఫస్ట్ ప్రైడ్ లో, ప్లస్ అంటే అడిషన్ చేయాలి ఫస్ట్. ఓకే, 36 ఈజ్ ఈక్వల్ 9 ప్లస్ 4 ఎంత, 13. 13 మైనస్ 8. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, సబ్స్ట్రాక్షన్. 36 ఈజ్ ఈక్వల్ 13 లోకి వెళ్ళి 8 పోతే ఎంత, 5. ఎంత, 5. సో LHS నాట్ ఈక్వల్ టు RHS. కాబట్టి ఇది రాంగ్, అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ చేద్దాం, సెకండ్ ఆప్షన్ తీసుకున్నాం. సెకండ్ ఆప్షన్ లో చూడండి ఇక్కడ 36 డివిజన్ 9 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? సెకండ్. ఇప్పుడు ఎంత అవుతుంది డివిజన్ లో 36, దీని ఏదో ఇక్కడ రాసుకున్నాము అర్థం కావాలి, ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? ఇప్పుడు 9 1 జా 9 4 జా. ఓకేనా? 9 4 జా 36. సో 4/1 అంటే ఏం రాయచ్చు, 4 ప్లస్ 4 ఈక్వల్ టు 8. ఇప్పుడు అడిషన్ చేయాలి. 4 ప్లస్ 4 ఎంత, 8. 8 ఈజ్ ఈక్వల్ టు 8. సో LHS ఈక్వల్ టు
RHS. సో ఇచ్చినటువంటి ఆప్షన్ ఏది కరెక్ట్? సెకండ్. అంటే ఇక మైనస్ ప్లేస్ లో డివిజన్ ఉండాలి, ఇంటూ ప్లేస్ లో ప్లస్ ఉండాలి, ఈక్వల్ ప్లేస్ లో ఈక్వల్ ఉండాలి. ఇది LHS ఈక్వల్ RHS. నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటిది ఒకటి మరి 2017 లో అడిగిన సేమ్ ఇదే ఎగ్జామ్ లో 4 + 3 × 5 = 17. ఇది ఇచ్చిండు. ఇప్పుడు దీనికి మనం గుర్తులు సరిగ్గా ఉంచాం. చూద్దాం ఇక్కడ. ఇప్పుడు 4 డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో. ఇప్పుడు 4 - 3 × 5 = 17. ఓకే. ఇప్పుడు మైనస్ ఉంది, ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఉంది, ఇంటూ ఉంది. ఫస్ట్ ఏది ఇంటుంది కాబట్టి ఇంటూ చేద్దాం. ఇక్కడ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకే. 4 - 3 × 15. 15 = 17. ఓకేనా? 15 = 17. ఇప్పుడు 4 - 15 ఎంత అవుతుంది? -11 = 17 అవుతుంది. ఓకే. సో ఇది రాంగ్. LHS నాట్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ ఏం చేద్దాం? సెకండ్ చేద్దాం. సెకండ్ ఏముంది? 4 × 3 + 5 = 17. ఓకేనా? ఇప్పుడు ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, ఇంటూ ప్లస్. ఫస్ట్ ఏముంది? ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలి. 4 × 3 = 12 + 5 = 17. ఇప్పుడు ఎంత అవుతుంది? 12 + 5 17. 17 = 17. సో LHS = RHS. So option 2 is correct. ఈ విధంగా మనం ప్రతిక్షేపణ చేసి మొత్తం ఈ విధంగా ఏదైతే LHS = RHS వస్తుందో అది కరెక్ట్ ఆప్షన్ తీసుకొని మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.